హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ పుత్తడి బొమ్మ. ప్లీజ్ వాచ్ మై ఛానల్స్ అండ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. డోంట్ ఫర్గెట్ టు లైక్. జనవరి 23 అలానే గురువారం రోజున మేషరాశి వారికి జరిగేది ఇదే. 100% బల్ల గుద్ది చెప్పినా తప్పులేదు. ఈ యొక్క మేషరాశి వారికి 100% జరిగేది ఇదే. అయితే జనవరి 23 గురువారం మేషరాశి వారికి ఏం జరుగుతుంది, మేషరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, మేషరాశి వారి యొక్క పూర్తి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో ఓం శ్రీ సాయి వారాహి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ పవన్ నంబూదరి. ప్రియమైన వారు మీకు దూరంగా ఉంటే, స్త్రీ పురుషుల ప్రేమ, ప్రేమించి మోసపోవటం, భార్యాభర్తల సమస్యలు, చేతబడి, క్షుద్ర పూజలు, వాటి నుంచి నివారణ, శత్రునాశనం, మీకు ఎటువంటి సమస్యలు అయినా 24 గంటల్లోనే పరిష్కారం లభించును. ఎనీ ప్రాబ్లమ్స్ 100% సొల్యూషన్ విత్ ఇన్ 24 అవర్స్. ఎటువంటి సమస్యలైనా ఫోన్ ద్వారా పరిష్కరించగలరు. వెంటనే సంప్రదించండి. మొబైల్ నెంబర్ వచ్చి 9043637512. తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఛానల్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చి కుజుడు. ఇక మేషరాశి వారి గురించి పరిశీలిస్తే, వారి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలిస్తే గనక మేషరాశి వారు చాలా మంచి వ్యక్తులు. వీరు ఎక్కువగా సమయానికి, ఆరోగ్యానికి, అలానే క్రమశిక్షణకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. మేషరాశి వారికి అతి చిన్న వయస్సు నుండే అనేక రకాల సమస్యలు, అంటే కుటుంబ పరిస్థితుల వల్ల వీరు అతి చిన్న వయస్సు నుండే జీవితంలో అనేక రకాల ఆర్థిక సమస్యలను చూడటం వల్ల వీరికి డబ్బు విలువ చాలా ఎక్కువ తెలుసు. అలానే చిన్న వయస్సులోనే మంచి తమ కుటుంబాన్ని పోషించేంత తెలివితేటలను కలిగి ఉంటారు. అంతేకాదు వీరికి జీవితం అనుభవం అనేది అధికంగా ఉంది. జీవితం పైన మంచి అవగాహన ఉంటుంది. కుంభరాశి ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి జీవితంలో ఎలా నడవాలి, ఒడిదుడుకులను ఎలా ఎదుర్కోవాలి అనేటటువంటి విషయాలపైన మంచి అవగాహనను కలిగి ఉంటారు. ఈ మేషరాశి వారికి జీవితం పట్ల అవగాహనతో పాటు డబ్బుని వృధాగా ఖర్చు చేయరు. అంతేకాదు వీరికి డబ్బు విలువ బాగా తెలుసు. అతి చిన్న వయస్సు నుండే జీవితంలో ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవటం వల్ల వీరు ప్రతి దానిపైన మంచి అవగాహనను పొంది ఉంటారు. అలానే వృధా ఖర్చు అనేది చేయరు. ముఖ్యంగా మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు చాలా సమస్యలను ఎదుర్కొని పై స్థాయికి వచ్చినటువంటి వ్యక్తులు. కానీ వీరికి కొన్ని విషయాలలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే వీరు అనవసరమైనటువంటి కోపిష్టి వారు అని చెప్పుకోవచ్చు. కొన్నిసార్లు అనవసరమైనటువంటి వాటికి అధికమైనటువంటి కోపానికి గురి కావలసి వస్తుంది. మేషరాశి అనేది అగ్నితత్వమైనటువంటి రాశికి సంబంధించినటువంటి రాశి. ఈ రాశి వారు అధికమైనటువంటి 12 రాశుల్లోకెల్లా అధిక ఓర్పు సహనాన్ని కలిగినటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటి రాశి ఏది అంటే మేషరాశి. అలానే అధికమైనటువంటి కోపాన్ని కలిగినటువంటి, అనవసరమైన కోపాన్ని కలిగి ఉండేటటువంటి రాశి ఏది అంటే అది కూడా మేషరాశి. అంటే వీరు ఎంతైతే ఓర్పు సహనాన్ని కలిగి ఉంటారో అంతకు మించినటువంటి కోపాన్ని కూడా కలిగి ఉంటారు. ముఖ్యంగా వీరు పరోక్షమైనటువంటి మాటలు బాగా నమ్ముతూ ఉంటారు. పరోక్ష మాటలను నమ్మి ప్రత్యక్షమైనటువంటి వారిని, వీరికి మేలు చేసే వారిని దూరం చేసుకుంటూ ఉంటారు. సమాజంలో కూడా వీరికి ఉన్నటువంటి ఒక మంచి పేరు, ప్రతిష్ట, గుర్తింపుని ఒక్కసారిగా అమాంతంగా కూల్చివేస్తారు. ఇలా వీరు చేసేటటువంటి చిన్న చిన్న పొరపాట్లు అనేవి పూర్తి వీరి యొక్క వ్యక్తిగత జీవితం పైన ఎఫెక్ట్ను చూపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ యొక్క మేషరాశి వారు తప్పకుండా మీ యొక్క
పరోక్ష మాటలను నమ్మటం మానివేయండి. ఎవరైనా సరే మీ యొక్క శత్రువులే మిమ్మల్ని చాలా రకాలుగా అంటే మీకు మంచి పేరు ప్రతిష్ట ఉండకూడదు, మీ దగ్గర ధనం ఉండకూడదు అని ముఖ్యంగా మీకు నరదృష్టి విపరీతంగా ఉంది. మీరు ఎదుగుతుంటే చూసి ఓర్చుకోలేని వారు చాలామంది ఉన్నారు. అది ఎవరో కాదు, మీ యొక్క శత్రువులు మీ చుట్టుప్రక్కలే ఉంటారు. కానీ మీ అనుకున్నటువంటి వ్యక్తులను మీకు దూరం చేయాలి అని వారు చాలా ప్రయత్నిస్తారు. అయితే ఈ యొక్క మేషరాశి వారు వారికి మంచిని చేసే వారిని, అలానే వారి మేలుని కోరే వారిని దూరం చేస్తూ ఉంటారు. వారి కోసం పరితపించే వారిని దూరం చేస్తారు. అనవసరమైనటువంటి వ్యక్తులని, వారి అవసరం లేని అటువంటి వ్యక్తులని, ముఖ్యంగా వీరితో అంటే మేషరాశి వారితో అవసరం ఉన్నప్పుడే వాడుకొని వదిలేసే వ్యక్తులను ఈ యొక్క మేషరాశి వారు చేరదీస్తారు. కాస్త ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటే ఇక మీకు తిరుగు ఉండదు. తిరుగులేని ఐశ్వర్యాన్ని పొందుతారు, అదృష్టాన్ని పొందుతారు. అలానే మీకు ఈ సమయంలో మంచి ఫలితం గోచారం ఉంది. కనుక మీరు అనవసరమైన వ్యక్తులను ఎవరిని పడితే వారిని మీరు అస్సలు కూడా చొరవ ఇవ్వకూడదు. మీ యొక్క రహస్యాలను చెప్పుకోకూడదు. మీ యొక్క జీవిత రహస్యాన్ని మీ యొక్క తెలివితేటలతో నిర్ణయించుకొని మార్గాన్ని వెతకండి. ఇతరులతో చెప్పుకోవటం వల్ల అసలు వచ్చేది ఏమీ ఉండదు. ఎందుకంటే ఒకరు కష్టంలో ఉన్నారు అంటే ఇంకొకరికి ఆ కష్టం గురించి చెబితే వారు నవ్వుతారు. ఆ కష్టాన్ని ఇంకాస్త పెంచాలి అని చూస్తారు తప్ప తగ్గించాలి అని ఎవ్వరూ చూడరు. కనుక ఎప్పుడూ కూడా ఎవరితో చెప్పుకోవద్దు. ముఖ్యంగా కొంతమంది నూతన పరిచయాలు ఉండేటటువంటి స్నేహాలు ఏవైతే ఉంటాయో వారితో అస్సలు చెప్పుకోవద్దు. అయితే ఈ యొక్క మేషరాశి వారు అందరినీ కూడా మన అనుకుంటారు. కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తులకి కూడా మన అనేటటువంటి భావన ఎక్కువగా ఉంటుంది. వారికి ఎక్కువగా చనువుని ఇస్తూ ఉంటారు. తద్వారా వీరు చాలా నష్టపోతూ ఉంటారు. చివరికి వీరిని అంటే మేషరాశి వారిని పూర్తిగా అవసరానికి వాడుకొని అవసరం తీరాక వదిలివేస్తూ ఉంటారు. ఇక ఈ యొక్క మేష రాశి వారు చాలా మంచి వ్యక్తులు, కానీ పరోక్షమైనటువంటి మాటలను నమ్మటం కానీ, నూతన వ్యక్తులతో కొత్త పరిచయాలు ఎక్కువగా పెంచుకొని అధిక చనువుని ఇవ్వటం కానీ ఇలాంటివి చేయకూడదు. చెప్పుడు మాటలు వినటం వల్ల మీరు జీవితంలో చాలా కోల్పోతారు, చాలా నష్టపోతారు. సమాజంలో మీకున్నటువంటి మంచి పేరు ప్రతిష్ట కూడా చెడిపోతుంది. కనుక పొరపాటున కూడా మీరు అలా చేయకండి. మీరు మంచి ఎవరో చెడు ఎవరో తెలుసుకునేంత నాలెడ్జ్ని పెంచుకోండి. మన ఎవరు, పరాయి వారు ఎవరు, ఇంతకుముందు మేలు చేసిన వారు ఎవరు, అలానే ఇప్పుడు చెడగొడుతున్న వారు ఎవరు అనేటటువంటి వ్యక్తులను మీరు గమనించవలసి ఉంటుంది. అలానే ఈ మేషరాశి వారిలో ఇంకొక మైనస్ పాయింట్ ఏమిటి అంటే, వీరు మేషరాశి వారు చేసేదంటే తప్పుడు అడుగులు వేస్తున్నా, తప్పు దారిలో వెళ్తున్నా అది తప్పు అని చెప్పిన వ్యక్తులను దూరం పెడతారు. కానీ తప్పుని తప్పు అని చెప్పకుండా వారు తప్పు చేసినప్పటికీ మీరు చేసేది రైట్ అని ఎవరైతే అంటూ ఉన్నారో వారిని ఎక్కువగా నమ్ముతారు. ఇలా చేయటం చాలా పెద్ద పొరపాటు. తప్పుని తప్పు అని చెప్పినప్పుడు విని తప్పించుకోవటం మంచి ఫలితాన్ని ఇస్తుంది. అది ఉత్తముల లక్షణం. కనుక మేషరాశివారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలానే మీ రంగాల్లో చక్కటి శుభ ఫలితాలను అందుకుంటారు. ఒక ముఖ్యమైనటువంటి అధికారులను కలుస్తారు. ఫలితం సానుకూలంగా లభిస్తుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఈ సమయంలో మేషరాశి వారికి తప్పకుండా ఒక మంచి శుభవార్త అయితే వచ్చి తీరుతుంది. ముఖ్యంగా మేషరాశి వారికి ఒక గొప్ప శుభవార్తతో పాటు జీవితంలో ఎదిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. బల్లగుద్ది చెప్పగలం. వీరు జీవితంలో అధికమైనటువంటి ఉన్నత స్థాయికి వెళ్ళే రోజులు అతి త్వరగా రాబోతున్నాయి అని మనం బల్లగుద్ది చెప్పగలం. మేషరాశి వారి యొక్క గోచారం అంత చక్కగా ఉంది. కష్టపడితే తప్పకుండా ఏదైనా సాధించగలుగుతారు. ఇది రాదు అది లేదు అని కాకుండా కొంచెం ఎక్కువగా మెదడుకి పదును పెట్టి కష్టపడితే గనక ఇక మీకు తిరుగులేని రాజ్యం అంటే తిరుగులేనటువంటి యోగం ఉంటుంది. రాజ్యమైనటువంటి యోగం ఉంటుంది. రాజ్యాన్ని ఏలే అంత గొప్ప యోగాన్ని పొందుతారు. రాజ్యమేలే గొప్ప యోగంతో పాటు చక్కటి ఫలితాలను పొందుతారు. మీకు అసలు తిరుగులేని ఐశ్వర్యం కూడా వస్తుంది. మేషరాశి వారికి అంతటి గొప్ప ఫలితాలు ఉన్నాయి, కానీ వాటిని తెలివితేటలతో ఉపయోగించుకుంటే మంచి ఫలితం వస్తుంది. కోపాన్ని తగ్గించుకోండి. శాంతంగా ఆలోచించడం నేర్చుకోండి. కోపంలో ముందుగా నిర్ణయాలు తీసుకోకూడదు. కోపంలో తీసుకునే నిర్ణయాలు అనేవి అవి పూర్తి మీ యొక్క జీవితాన్ని దెబ్బతీస్తూ ఉంటాయి. కనుక కోపంలో నిర్ణయాలను తీసుకోకూడదు.
ఈ మేషరాశి వారికి ఈ విధంగా ఉంది. అయితే మేషరాశి వారు కోపంలో నిర్ణయాలను అస్సలు తీసుకోకూడదు. తెలుసుకున్నారు కదా మేషరాశి వారికి ఏ విధంగా ఉంది అని. ముఖ్యంగా వీరు చేయవలసిన దేవతారాధన వచ్చేసి విష్ణుమూర్తి పారాయణం చేయాలి, విష్ణుమూర్తిని పూజించాలి. విష్ణు సహస్రనామాలను చదవటం వల్ల రాబోయే ఆపదల నుండి బయటపడే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.